నమస్తే శంకరి మేడం. నమస్తే ఉషా. దేన్నైనా ఫస్ట్ మనం అట్రాక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. దాన్ని మనం ఏ విధంగా గ్రాప్ చేసుకోవాలి అంటారు? అండ్ ఎనర్జీ అంటే అసలు ఏంటి? ఎనర్జీ అనేది ఒక శక్తి. ఒక పని చేయడానికి మనకి కావాల్సినటువంటి సామర్థ్యము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాటిల్ ఉంది. ఈ బాటిల్ని నేను లిఫ్ట్ చేయాలంటే నాకు కొంత ఎనర్జీ కావాలి. సో ఇదే బాటిల్ని నేను ఒక థ్రెడ్ పెట్టి టై చేయాలి అని అనుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, దీనిని నేను ఇలా హ్యాంగ్ చేయాలి అని అనుకున్నప్పుడు నేను ఇలా హ్యాంగ్ చేయాలనుకో అది స్ట్రైట్గా నుంచోదు. ఎందుకు? నేను ఒకటే ఇది వేశాను. ఇఫ్ ఐ ఇంక్రీజ్ మై ఎనర్జీ బై రోలింగ్ ఇట్ మోర్ అండ్ మోర్, ఎక్కువ ఎనర్జీని నేను పాస్ చేశాను అనుకోండి. ఓకే, దానికి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఎనర్జీని నేను ఇచ్చినప్పుడు అది నా మాట వింటుందా, దాని మాట వింటుందా? మన మాటే వింటుంది. ఎందుకు వింటుంది? శక్తి మన వైపు ఉంది కాబట్టి కదా. అంటే అలాగే నీకు ఏది కావాలో దానిని నువ్వు పొందాలి అని అంటే నీ యొక్క ఫ్రీక్వెన్సీని ఏం చేయాలి? ఎనర్జీ రూపంలో కావాల్సిన దానికన్నా ఎక్కువ ఎనర్జీని నువ్వు ఇవ్వాలి కదా. సో మనకి చిన్నప్పుడు చెప్తూ ఉండేవారు, ఒక గడ్డిపోచ ఏనుగుని కట్టలేదు, కానీ 100 గడ్డిపోచలు కలిగితే ఏనుగుని కూడా కట్టగలవు అని చెప్పేసి కదా. ఇందాకడికి ఇప్పటికి తేడా ఉంది యాంగిల్. అంటే ఏంటి? మనకి కావాల్సినటువంటి ఎనర్జీని మనం ఎక్కువ ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఇది సింగిల్ ఉంది, ఐ కెన్ ప్లక్ ఇట్. అదే దీనిని నేను ఇన్ని మడతలు వేసాను అనుకోండి, ఇన్ని మడతలు వేసేసాను, ఇప్పుడు నేను దీన్ని తెంపగలనా? అంటే ఎనర్జీ ఎక్కువ ఉంది, ఇప్పుడు దీని ఎనర్జీ ఎక్కువైపోయింది కదా. అంటే మనం ఏదైనా ఆకర్షించాలి అని అంటే మనకి దానికి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీని మనం పాస్ చేసినప్పుడు ఖచ్చితంగా అది మన దగ్గరికి వస్తుంది. అందుకే మనం చాలాసార్లు 108 టెక్నిక్ 108 సార్లు చెప్పండి, 108 సార్లు చేయండి, 21 టైమ్స్ చేయండి అని అంటూ ఉంటాం కదా. అలా చేసినప్పుడు ఏమవుతుంది? మీలో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ పదే 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 దానిని రిపీట్ చేయడం వల్ల, అంటే మీ ఎనర్జీని పంపించడం వల్ల దానిని మనం ఆకర్షిస్తాం అనమాట. సో ఇప్పుడు చూసారు, ఇది దీని ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది మనకన్నా, మనం దీనిని కట్ చేయలేము. అదే సింగిల్గా ఉన్నప్పుడు దీని ఎనర్జీ వేరు. అంటే మన ఎనర్జీని ఎప్పుడైతే మనం పెంచుతామో దానికన్నా కూడా అధికమైనటువంటి ఎనర్జీని మనం పాస్ చేయాలి. దానికి పాస్ చేసినప్పుడు ఖచ్చితంగా అది మందవుతుంది అనమాట. మరి ఈ ఎనర్జీని పాస్ చేయడానికి మనకి కావాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి? ఎనర్జీ పాస్ చేస్తున్నాం సరే, కానీ మనం కూడా కొన్ని క్వాలిటీస్ని కలిగి ఉండాలి కదా. ఎలాంటి క్వాలిటీస్ని కలిగి ఉండాలి మనం అని అంటే, మన మనసు, బుద్ధి, శరీరం కూడా దానిని యాక్సెప్ట్ చేయాలి. డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు ఎందుకు? నువ్వు ఇస్తే నేను తీసుకుంటా అంటుంది. అవునా? డబ్బు కావాలి, అవును డబ్బులు కావాలి. ఏవి? 3 యాక్సెప్ట్ చేస్తున్నాయి ఇక్కడ. అంటే మన మనసు ఏం చెప్తుందో మన బుద్ధి దానికి యాక్సెప్ట్ చేసి, మన శరీరం కూడా దానికి యాక్సెప్ట్ చేసి మనం ఒక ఫ్రీక్వెన్సీని పంపించినప్పుడు దానిని ఆకర్షించగలుగుతాము. ఏ టెక్నిక్ చేసినా మనకి ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి. ఈ మూడిటి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అవును నాకు కావాలి, నేను దానిని పొందాలి, ఎస్ దానిని పొందాను, ఎస్ ఐ క్యాన్, నేను సాధించగలను అనేటువంటి ఒక ఫ్రీక్వెన్సీని మనం పెట్టినప్పుడు ఖచ్చితంగా అది మనదవుతుంది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడు ఉషా. ఇప్పుడు ఇది వైట్ పేపర్ కదా, ఇది నీకు ఎలా కనిపిస్తుంది? చాలా క్లియర్గా ఉంటుంది, రెడ్ కలర్. ఓకే, ఇదే నేను ఒక బ్లాక్తో గీస్తాను. ఇదే దీనిని నేను గ్రీన్తో గీస్తాను. ఇదే దీనిని బ్లూతో గీస్తాను. ఇప్పుడు నీకు ఏది బాగా కనబడుతుంది? రెడ్ కలర్. ఎందుకు? 4 ఉన్నాయి కదా. ఇది కొంచెం థిక్గా మనం ఎక్కువగా రాసాం కాబట్టి కదా. కలర్ ఫ్రీక్వెన్సీ, రెడ్ కలర్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువ, రెడ్ లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువ. మనం ఎంత స్పీడ్గా వెళ్ళినా రెడ్ లైట్ కనబడగానే ఆగిపోతాం.
రెడ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువ యాజ్ కంపేర్ టు ద రిమైనింగ్ కలర్స్. మూలాధార చక్ర ఫ్రీక్వెన్సీ ఎక్కువ, స్టెబిలిటీ ఉంటుంది, దీనికి ఉన్న బ్రైట్నెస్ మిగతా వాటికి లేదు. అంటే ఇక్కడ ఈ కలర్స్ కూడా ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంది, దీన్ని బట్టే మనం ఆకర్షిస్తున్నాము. మనం రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని వెళ్ళగానే ఎక్కడున్నా మనం కనబడుతుంది. అవును కదా, బ్లాక్ కలర్ వేసుకుంటే తర్వాత. అంటే ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. అంటే మన ఫ్రీక్వెన్సీ వీటి మీద కూడా పనిచేస్తుంది. అలాగే ఎనర్జీ రైజెస్, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్. ఎనర్జీ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఫ్రీక్వెన్సీ కూడా పెరిగిపోతుంది. మనకు సైన్స్లో ఒక ఫార్ములా ఉంటుంది, E=H². ఎనర్జీ ఒక యాటమ్ తిరిగేటప్పుడు వచ్చే ఎనర్జీ బయటకు వచ్చేటప్పుడు ఫ్రీక్వెన్సీకి సమానం అవుతుంది ఎప్పుడు హెచ్ అనే ఒక క్వాంటమ్ నెంబర్ యాడ్ చేసినప్పుడు. సో ఈ ఎనర్జీ = దట్ ఫ్రీక్వెన్సీ యాడ్ అయినప్పుడు మనకు కావాల్సిన దానికన్నా మనం పొందగలుగుతాం. కాబట్టి ఎప్పుడు కూడా మనకి కావాల్సిన దానిని మనం పొందాలంటే మనం కోరుకోవాల్సిన దానికన్నా రెట్టింపు ఎనర్జీతో మనం కోరుకోవాలి. అలా ఎప్పుడైతే మనం ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తామో ఖచ్చితంగా అది మనదై తీరుతుంది. అన్లెస్ అని అంటే మనం దానిని పొందలేమన్నమాట. నాకు కావాలి అనడం వేరు, నాకు అది ఖచ్చితంగా కావాలి, నేను ఈరోజు ఇది పొందినందుకు విశ్వానికి కృతజ్ఞత అని మన మనసులో ఫిక్స్ అయిపోయినప్పుడు 100% అది వచ్చి తీరుతుంది. సో మన ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటే అంత మనం దానిని క్యాచ్ చేయగలుగుతాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శంకరి మేడం. సో ఇలా చాలామందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి, ఎనర్జీ లెవెల్స్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటి అనేది. సో చక్రాస్ యొక్క ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందనేది చిన్న ఎగ్జాంపుల్తోనే అర్థమవుతుంది. ఇలా చాలామందికి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి, వాటి చుట్టూ తిరుగుతూ ఉంటాం. వాటిని ఓవర్కమ్ చేసుకొని వేరే సోర్స్ వైపు మనం వెళ్ళాలి అన్నా, లేదు ఫస్ట్ మన మైండ్ సెట్ మనం మార్చుకోవాలి అనుకున్నా, పాజిటివ్ ఎనర్జీ మనలో ఉండాలి అనుకున్నా, మెడిటేషన్ క్లాసెస్ కానివ్వండి, పర్సనల్ కౌన్సిలింగ్స్ కానివ్వండి, ఆఫ్లైన్ వర్క్షాప్ కానివ్వండి, చాలా హెల్ప్ అవుతుంది మనకి. సో అసలు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అంటారు? యాక్చువల్గా మన మండలం మెడిటేషన్స్ అయితే ఆల్రెడీ మళ్ళీ జరుగుతున్నాయి. దాంతోపాటుగా మళ్ళీ నెక్స్ట్ మండలం కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, అంటే 45 days. It will start from July 9th. July 9th. July 8th ఈ ఫస్ట్ సెషన్ అయిపోతుంది. July 9th నుంచి July 6th, 7th, 8th మాత్రం డెమో క్లాసెస్ ఉంటాయి. 3 days ఓన్లీ డెమో క్లాసెస్, ఓకే, నాట్ ద మెడిటేషన్ క్లాస్. డెమో ఉంటుంది. 9th నుంచి ఒరిజినల్ డెమో మెడిటేషన్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇది కూడా 3 సెషన్స్ ఉన్నాయంటే 3 groups ఉన్నాయన్నమాట. మార్నింగ్ 4 to 5, ఈవినింగ్ 4 to 5, నైట్ 9:15 to 10. సో ఇది మెయిన్ ద థీమ్ ఆఫ్ దిస్ మండలం ఏంటంటే నీ యొక్క ప్రాసెస్ని మార్చాలి, నీ థాట్ని మార్చాలి. మెయిన్గా నేను ఈసారి మండలంలో తీసుకున్నటువంటి 5 ప్రిన్సిపల్స్ అనుకోండి, 5 ఆబ్జెక్టివ్స్ అనుకోండి. ఏంటి అని అంటే, యువర్ ఐస్ హ్యాస్ టు సీ ఓన్లీ ద ట్రూత్, యువర్ ఇయర్స్ హ్యాస్ టు హియర్ ఓన్లీ ద ట్రూత్, యూ హ్యావ్ టు టాక్ ఓన్లీ ద ట్రూత్, డూ ఓన్లీ ద గుడ్ థింగ్స్ అండ్ మూవ్ ఆన్ టు ద గుడ్ వే. ఓకే, మంచిని చూస్తూ, మంచిని మాట్లాడుతూ, మంచిని వింటూ, మంచి పనులు చేస్తూ మంచి దారిలో నడవాలి. అంటే ఇలా నడవాలి అంటే నీలో ఒక డిసిప్లిన్ రావాలి, నీలో పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడే ఈ 5 నీకు సాధ్యపడుతుంది. నువ్వు ఎప్పుడైతే నెగిటివ్ ఫీల్డ్లోకి వెళ్తావో ఈ 5 నీకు సాధ్యపడదు, ఎక్కడో చోట నువ్వు మిస్టేక్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు మంచి దారిలో వెళ్ళాలి అని అనుకుంటావో, పాజిటివ్గా థింక్ చేయాలి అని అనుకుంటావో, ఈ ఐడియాని ఫాలో అవ్వాలి అని అనుకుంటావో, అప్పుడు పాజిటివ్ ఎనర్జీని డెవలప్ చేసుకోవాలి. ఓకే, అంటే ప్రతి వ్యక్తికి ఉంటుంది సమస్య, ఒక్కసారి దానిని డిఫరెంట్గా మేకప్ చేసి చూడు, ఆ సమస్య నుంచి కూడా ఒక అందమైన సొల్యూషన్ బయటకు వచ్చేస్తుంది. దాన్ని మనం ఏం చేస్తామంటే ఇమ్మీడియట్గా మసిపూసి మారేడుకాయ చేశారని అంటారు. అలా కాకుండా దాన్ని కొంచెం ఓపెన్ చేసి అసలు సమస్య ఎక్కడొచ్చింది, ఏమొచ్చింది, అరే మనం అప్పుడు ఇలా ఆలోచించాం, ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఆలోచిద్దాము అనేటువంటి ఒక చిన్న ఆలోచన చేసామనుకోండి, విల్ గెట్ ద సొల్యూషన్. సో మండలం యొక్క మెయిన్ ఇది ఈసారి అయితే మాత్రం. దీంతో పాటుగా ఏంటంటే మండలంలో నేను కొత్తగా ఏం పెట్టాలనుకున్నానంటే, ఎవరో ఒకరికి కొన్ని అఫర్మేషన్స్ ఇచ్చేసి వాళ్ళని ప్రాక్టీస్ చేయించాలి, అంటే వాళ్ళ ద్వారా చెప్పించాలి. యూ హ్యావ్ టు రెగ్యులర్ ప్రాక్టీస్ దట్. డైలీ క్లాస్లో ఎవరో ఒకరు ఒక 5 minutes కొన్ని అఫర్మేషన్స్ నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను, వాటిని వాళ్ళు చెప్పాలన్నమాట.
ఆ చెప్పడం వల్ల వాళ్ళ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. సో ఈ మండలం నుంచి అది చేయాలనేది నా ప్లాన్. ఓకే, జూలై 9th నుంచి. జూలై 9th. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో Thank you. మచ్. సో ఎవరైనా సరే 1-to-1 సెషన్స్ కావాలి అనుకున్న జూలై 9th నుంచి మళ్ళీ మండలం క్లాస్ అనేది ఉండబోతుంది. సో ఆ క్లాస్కి సంబంధించి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకునే డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.